హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు అన్న వాళ్ళ పాపది హాఫ్ మార్నింగ్ ఫంక్షన్ ఉందండి. దానికోసం అందరం రెడీ అయ్యి వచ్చాము. పాపకి ఫస్ట్ రోజు మంగళ స్నానం చేపిస్తున్నాము. దానికి అందరం చక్కగా రెడీ అయ్యి పాపకి రెడీ చేయడానికి వచ్చాము. అందరం ఎల్లో గ్రీన్ వేసుకుందామని అనుకొని ముందుగానే వేసుకున్నాము. మిద్ది పైన డెకరేషన్ చేశారండి. మా బాగా దగ్గర రిలేటివ్స్ వరకునే ఫస్ట్ మంగళ స్నానం చేయించాము. అంటే మిద్ది మీద ఎక్కువ మంది క్రౌడ్ వస్తే సరిపోదు కదా. అందులో బిఫోర్ వరకు బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి, బిఫోర్ డే వరకు. అందుకని సింపుల్గా మిద్ది పైన ఆర్గనైజ్ చేసేసారు అన్నయ్య వాళ్ళు. చాలా బాగా డెకరేషన్స్ చేశారండి, చిన్న ప్లేస్ అయినా కూడా. మేనత్తలు మంగళహారతి ఇస్తున్నాము. ఇక్కడ బావమర్దులు నీళ్లు పోసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. మాది ఉమ్మడి కుటుంబం అండి. మేమంతా 6 మంది పిల్లలం. మేము 3 నాన్నలు, పెద్దనాన్నలు, అందరు కలిసి 3. మేము 6 మంది పిల్లలము. 2వ అన్న పాపది ఫంక్షన్. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి పాపని తడిపేసాం మంగళ స్నానం అని చెప్పి. చాలా వణికిపోయింది పాపం. ఇలా వీడియోగ్రాఫర్ ఇలా చూపించమన్నారు. పసుపు పూసుకున్న చేతుల్ని అలా చూపించాం. ఇదండి మా ఫ్యామిలీ. అదే రోజు ఆఫ్టర్నూన్ అండి వదిన వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొచ్చారు రిటర్న్ గిఫ్ట్స్. అవన్నీ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వేసాము. పీవీఆర్ కళ్యాణ మండపంలో సెలబ్రేట్ చేసామండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు పీవీఆర్ కళ్యాణ మండపం వాళ్ళు. మేనమామలు పల్లకిలో తీసుకురావాలి అని చెప్పి ఇట్లా పల్లకిని పైకి పెట్టి పాపకి స్మోక్ వేసి తీసుకొస్తున్నారు. చాలా చక్కగా ఉందండి పాప హాఫ్ పోనీలో. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్న అకేషన్ అండి ఇది మా ఇంట్లో. అందరం చాలా ఎంజాయ్ చేసాము. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది మా ఫ్యామిలీ అండి. ఇక్కడ పాపకు సంబంధించి మేనత్తలు, పెద్దమ్మలు, పిన్నీలు, బావలు, అన్నలు, అక్కలు, ఒక్కరేంటి అన్ని రిలేషన్స్ కలిసి ఉన్నాయి ఈ వేదిక మీద. పాప కేక్ కట్ చేస్తుంది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత. అందరు తాంబూలాలు ఇచ్చేది అదంతా రెగ్యులర్గా జరిగేదే కదా అని నేను అది క్యాప్చర్ చేయలేదు. అన్న వాళ్ళు వచ్చారండి ఊరు నుంచి. వాళ్ళు ఎప్పుడు పెద్దగా రారు, ఊర్లో ఉంటారు. వాళ్ళని క్యాప్చర్ చేద్దామని చేశాను. ఇది డే 3 అండి. అమ్మ ఇక్కడ అందరికీ చికెన్ చేస్తాను రండి, దోశలు వేస్తాను అని అనింది. అన్నయ్య చద్దన్నం తిందాము, చాలా సంవత్సరాలు అయిపోయింది తిని అని చెప్పి పెద్ద దబరకి అన్నయ్య చద్దన్నం కలిపాడు. అది దోశ చికెన్ అందరూ బాగా తిన్నాము. ఇక్కడ బావ అన్న గోళీలాటలు ఆడుతున్నారు. బావ మర్దలు. ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుందో. ఇలాంటి ఫంక్షన్స్ జరగడము ఎంత ఖర్చు పెట్టామనేది కాదు, ఎంత ఎంజాయ్ చేసామనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతూ ఉన్నాయి. కలిసినప్పుడైనా అందరం అన్నీ మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డమ్షేర్స్ ఆడుతున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో పక్కన ప్లేస్ ఉంటుందండి, బాగా చాలా బాగా ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఉంటుంది.
ఇప్పుడు బావ టర్న్. బావ చెప్తున్నాడు. అందరు పిల్లలందరూ బావని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చిన్నన్నయ్య, ఇప్పుడు ఈయన టర్న్. మేము అక్కడ అట్లా ఆడుకుంటూ ఉన్నాము. తర్వాత ఇక్కడ లంచ్ టైంకి లంచ్ కొన్ని ప్రిపరేషన్స్ ఉంటే ఇక్కడికి వచ్చాము. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మ కొన్ని వెరైటీస్ చేపిస్తున్నారు. బయట బిర్యానీ, కర్రీస్ అవన్నీ. ఇంట్లో మాత్రం కొన్ని రసం. కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ అవన్నీ వదిన ఇక్కడ. అక్క మాత్రము ముందు రోజు వచ్చిన బత్తాయిలు ఉంటాయి కదా, తాంబూలానికి వచ్చినవి మనం తెప్పించింది. ఇంకా అందరు అలసిపోయి ఆడి ఉన్నారని చెప్పి అక్కయ్య జ్యూసెస్ తెస్తుంది. మా వదిన కామెడీ చేస్తుంది. టమాటా, దీనిలో పచ్చిమిరకాయలు, టమాటా చట్నీ, ఇది మునక్కాయ, మామిడికాయ, టమాటా కూర. నాకు వదిన అవుతుంది. ఇవి మా సురేష్ అన్న చూపించుకోవాలి. సరే నేను కాసేపు తీస్తాను అక్క అని చెప్పి నేను కూర్చున్నాను. బత్తాయిలు వేస్ట్ చేయకుండా అందరికీ జ్యూస్ తీసేసి పిల్లలకి పెద్దలం అందరం ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాము. ఈ మా అత్తమ్మ హాయ్ చెప్పు. హాయ్, ఇది నా యూట్యూబ్ ఛానల్. అత వెళ్తా నాకు వదినా హాయ్ చెప్పు. అత్తమ్మ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. చిన్నత్తయ్య ఫ్రెండ్స్. అక్కడ పడుకోండేది మా మామయ్య ఫ్రెండ్స్. కాళ్ళు మాత్రం చూసారా ఎంత సరదాగా ఆట పట్టిస్తుంది అందరినీ. మా పెద్ద వదిన అంత క్లమ్జీగా ఉంది వంటిల్లు అనుకోవద్దు. ఫంక్షన్ జరుగుతుంది కదా, అందరూ ఉన్నవే అప్పుడు ఇట్లాగే ఉంటుంది. అందులో ఇంట్లో కొన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారంటే ఇంక చెప్పక్కర్లేదు, క్లమ్జీగానే ఉంటుంది. మాది చాలా పెద్ద కుటుంబము. అలా చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇలాగే ఉండాలి ఆనందంగా అని కోరుకుంటున్నాను. మేము ఎప్పటికీ ఇలాగే ఆనందంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. డే 3 లంచ్ టైం అండి. అక్క నాన్న వాళ్ళది డూప్లెక్స్ అనమాట. పిల్లలందరూ పైన కూర్చున్నారు. వాళ్ళకి అన్నయ్య బిర్యానీ, చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, చికెన్ వింగ్స్ అవి చేయించాడు. అవి మాత్రం పిల్లలు పైకి తీసుకెళ్ళి మేము వరకు సపరేట్గా తింటామని చెప్పి వాళ్ళు పైకి వెళ్ళారు. ఇలాగ చేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ యూ. మా ఫ్యామిలీలో ఏ ఈవెంట్స్ చేసినా మీకే ఇస్తాం, ఎందుకంటే మమ్మల్ని భరిస్తున్నారు కాబట్టి. మీకు చెప్పిన టైం వేరు, ముగిసిన టైం వేరు. మీకు మా చాలా ఓపిక బాగా ఫోటోస్ తీసి కవర్ చేస్తున్నందుకు మా తరతరాల ఈవెంట్స్ మీకే ఇస్తాం. సో థ్యాంక్స్ ఫర్ యూ. మీకు కానీ మా కుటుంబం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.